హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు SM సిస్టర్ కిచెన్ ఛానల్. మన కిచెన్లో సండే స్పెషల్ ఆనియన్ ఎగ్ పులుసు చేస్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తే ఫాస్ట్గా ఉడుకుతాయి ఎగ్స్. కొంచెం చింతపండు తీసి నానబెట్టుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నా, చింతపండు సరిపోతుందండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీరా వేసుకోవాలి. జీరా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు మరో స్టవ్ మీద ఉన్న ఎగ్స్ ఉడికాయలు చెక్ చేసుకుందాం. అవి ఉడికాయండి. పొట్టు తీసి దానికి ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం మంచిగా పడుతుంది ఎగ్స్కి, అందుకోసమే ఘాట్లు పెట్టుకోవాలి. వీడియో క్లిప్లో ఎలా చూపిస్తున్నానో అలా ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. మనం ఇవి ఘాట్లు పెట్టుకునే లోపు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అవుతాయి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి 1 స్పూన్. చిన్న స్పూన్ అయితే ఏమో 2 స్పూన్స్ వేసుకోండి, పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూన్ వేసుకోండి. మిక్స్ చేసుకోండి. ఎగ్స్ వేసుకొని ఎగ్స్ పైన ఉప్పు కారం మీ రుచికి తగినంత వేసుకోండి. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. వేయించిదైనా పర్వాలేదు, పచ్చిదైనా పర్వాలేదండి, రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోండి. 2 మినిట్స్ అలానే ఉంచండి. తర్వాత కలుపుకోండి. కలపండి, లేకపోతే విచ్చుకపోతాయి. చింతపండు పులుసు రెడీ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకోవాలి. చింతపండు పులుసు ఫస్ట్ అయినా స్ట్రెయిన్ చేసుకోండి, తర్వాత అయినా అలానే వేసుకున్నా పర్వాలేదండి. చింతపండు అనే పక్కకు పెట్టుకోండి. వీడియో క్లిప్లో ఎలా చూపిస్తున్నానో అలా చింతపండు స్ట్రెయిన్ చేసుకోండి. చింతపండు మరగాలి. ఆయిల్ పైకి తేలేలాగా మరిగించాలి. చిటికెడు వేయించిన మెంతి పొడి వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎమ్మీ టేస్టీ సండే స్పెషల్ ఆనియన్ ఎగ్ పులుసు రెడీ. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్.